డిస్క్లైమర్ చూడకపోవట, వీడియో లైక్ చేయకపోవట ఆరోగ్యానికి హానికరం. ఇట్స్ మీ అగైన్ నాన్ బ్రీథిబర్స్. ఇయర్ ఎండింగ్ లో ఈ టైటిల్ ఏంటో అనుకుంటున్నారా? వెల్ 2024 స్టార్ట్ లోనే ఇది చేయాలి అది చేయాలి, న్యూ ఇయర్ న్యూ మీ అని అనుకుంటాం కదా. సరే, పాస్ట్ 3 years లో పెట్టుకున్న రెజల్యూషన్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా? అబ్బా లేదు అంటే అవి ఎప్పుడు ఫుల్ఫిల్ కాలే కాబట్టి. ఫస్ట్ ఉన్నవి పూర్తయితే కదా కొత్త రెజల్యూషన్స్ ఉండేది. న్యూ ఇయర్ రెజల్యూషన్ సక్సెస్ రేట్ 8% అంట. ఆ పర్సెంటేజ్ లో ఉన్న వాళ్ళకి కంగ్రాట్స్, మిగతా వాళ్ళకి జస్ట్ కిడింగ్. సరే, ఇంత చెప్తున్నా గానీ నేను కూడా 8% లో లేను. రీజన్స్ అవును అనుకున్న వాటి గురించి ఏం చేసావు? ఊరు వెళ్ళా అప్పుడు. సరే, ఎగ్జామ్స్ అవుతున్నాయి. సరే సరే, ఒంట్లో బాగాలేదబ్బా. సరే, మనసు బాగాలేదబ్బా. సరే, టైం కుదరలేదబ్బా. కానీ పని అయిపోతుంది. 6 months later. సరే, ఈసారి ఏం చెప్తున్నావు అంటే ఎగ్జామ్స్, ప్రొక్రాస్టినేషన్ అండ్ సెలబ్రేషన్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. మన ప్రతి యాక్షన్ కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఎప్పుడో స్కూల్లో చదివాం. రీల్స్, స్నాప్స్, సిరీస్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఈ బొక్కలో సైకిల్ ని డిఫరెంట్ యాక్షన్ తో బ్రేక్ చేస్తే డిఫరెంట్ రియాక్షన్ అంటే రిజల్ట్ వస్తుంది. కొన్నిసార్లు నేను చాలా మోటివేట్ అయ్యా అనుకుంటాం. ఎలా అంటే త్వరగా పడుకోవడం గురించి తెల్లారే రీల్స్ చూసినప్పుడు. అటెన్షన్ స్పాన్ అండ్ బోర్డమ్. ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తూ ఉండి తర్వాత అయ్యో చాలా టైం వేస్ట్ అయ్యిందని గిల్టీ ఫీల్ అవ్వి లాస్ట్ కి సర్లే రేపు అయిపోద్దని వదిలేస్తాం. స్త్రీ మూవీలో ఓ స్త్రీ కళానా అని అన్నట్టు రేపు చూద్దాం రేపు చేద్దాం అంటాం. ఆ రేపు ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి డెడ్లీ అటాక్ ఇచ్చే వాళ్ళు మాత్రం డిమోటివేటర్స్. ఈ చెత్తన కొడుకులు ఎంత బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే లైఫ్ లో మునిగిపోతున్న మనల్ని యాంకర్ లా ఇంకా పాతాళంలోకి లాగేస్తారు. వీళ్ళెవరో కాదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్. మనకి నచ్చని వాళ్ళు 100 అన్నా మనకి ఫరక్ పడదు. కానీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లోనే నీ వల్ల కాదు, వద్దు, ఎందుకు, అవసరమా అని మనల్ని డిమోటివేట్ చేస్తారు. అలా అవుట్ ఆఫ్ కన్సర్న్ తో అనొచ్చు, లేదా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. సర్లే ఏదో చేద్దామని అనుకునే లోపు మన ఫ్రెండో రిలేటివ్ అలా సోదంతా వినిపించి ఆ మాటలకి మన వల్ల అవుతాదా అని అనుకున్న మరుక్షణం దేవిన్ ఎట్ ది ఎండ్ ఏం మారలేదు. మరి ఎలా అంటే ఒక గోల్ ఉండి రేపు ఎల్లుండ కాకుండా ఈ రోజుతో చేంజ్ స్టార్ట్ అవ్వాలి. గోల్ పూర్తవడానికి ఏం రిసోర్సెస్ కావాలి, ఎలా చేయాలో తెలుసుకొని చేయడమే. రోజు బేజా ఫ్రై చేస్తున్న యాప్స్ లోంచి చాలా నేర్చుకోవచ్చు. ఎలా అంటే సెమిస్టర్ అంతా చదవకుండా యూట్యూబ్ లో 1 day బ్యాటింగ్ చేస్తాం కదా, అలా. నా గోల్ కి ఎవరు సపోర్ట్ లేరు అంటే మనం ఫెయిల్ అయితే చూద్దాం అనే జనాల మధ్య మనమే మనకి సపోర్ట్ ఉండాలి. సెల్ఫ్ సాబోటేజ్. ఎవరో ఒకర్లే మన పోయి మనమే తీసుకుంటాం. ఎట్లా అంటే నువ్వే నేను ప్రయారిటీగా తీసుకోకపోతే ఎవరో ఎందుకు తీసుకుంటారు? ఎప్పుడూ లేనంత ఆపర్చునిటీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి నీ చేతి ఫోన్ లో. గట్టిగా అనుకోవాలే గానీ అంత కష్టం కాదు. చెప్పింది చాలు, ఓవర్ థింకింగ్ చేసింది చాలు. ఇట్స్ టైం. వచ్చే ఏరైనా కొంచెం డిఫరెంట్ గా ఉండేలా చూద్దాం. ఈ వీడియోలో రోస్ట్ ఏది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ రోస్ట్ అండ్ రిమైండర్ దట్ వీ కెన్ డూ బెటర్ అని. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్ బెల్ ని తొక్కేయండి, పర్లేదు. అప్డేట్స్ కోసం ఇన్స్టాలో ఫాలో అవ్వండి, breezybuzz__. సరే అయితే ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బై.